ఒకసారి ఈ పటాన్చెరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి హిస్టరీని ఒక్కసారి చూద్దాం. అందులో బీసీల పాత్ర ఎట్లుందనేది. డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ 3,28,736 మంది బీసీ మొత్తం ఓటర్లు ఇక్కడ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఉంటే అందులో నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 59.98%, అంటే 1,97,176 మంది. 3,28,736లో 1,97,176 మంది ఓన్లీ బీసీ ఓటర్లు. ఇక ఇందులో రెడ్డి ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే 16,864 మంది. పటాన్చెరు నియోజకవర్గంలో రెడ్డిల ఓట్ల సంఖ్య 16,864. దీంతో ఒక్క కార్పొరేటర్ కూడా కాలేడు అక్కడ ఈ ఓట్లతోటి. కానీ ఇక్కడ ఎమ్మెల్యే కావడానికి కావాల్సిన ఓట్ల కంటే ఎక్కువ ఉన్నాయి ఇంకా బీసీల దగ్గర. ఇక బీసీలు ఎన్నిసార్లు ఎలక్ట్ అయ్యారంటే ఒకేసారి నందీశ్వర్ గౌడ్ ఒక్కసారి మాత్రమే పటాన్చెరు కాన్స్టిట్యున్సీ నుంచి గెలవడం జరిగింది. అది 2009లో గెలవడం జరిగింది. నందీశ్వర్ గౌడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి గెలిస్తే 2014 నుంచి 23 వరకు 3 సార్లు. మొన్నటి ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి గూడెం మైపాల్ రెడ్డి అక్కడ విజయం సాధించడం జరిగింది. గూడెం మైపాల్ రెడ్డి సామాజిక వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయంటే 16,000 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ నందీశ్వర్ గౌడ్ సామాజిక వర్గానికి అంటే బీసీ సామాజిక వర్గానికి 1,97,000 ఓట్లు ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ మొన్నటి ఎలక్షన్లో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, బీసీల పరిస్థితి ఎట్లా ఉంది ఒకసారి చూద్దాం. ఇక్కడ 2023 తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మైపాల్ రెడ్డి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్, బీఎస్పీ నుంచి నీలం మధు ముదిరాజ్ ఇక్కడ పోటీ చేయడం జరిగింది. సో ఇక్కడ ఓట్ షేర్ను కనుక ఒకసారి చూస్తే 1,05,387 ఓట్లు గూడెం మైపాల్ రెడ్డికి వస్తే కాటా శ్రీనివాస్ గౌడ్కు 98,296 ఓట్లు వచ్చినాయి. ఇక నీలం మధు ముదిరాజ్కు 46,162 ఓట్లు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఓట్లు సాధించిన బీఎస్పీ అంటే ఇక్కడ పార్టీ కాదు అభ్యర్థిని చూసి ఇక్కడ ఇద్దరు బీసీల మధ్య ఓటు డివైడ్ కావడం తోటి ఇక్కడ రెడ్డి విజయం సాధించడం జరిగింది. ఇక్కడ కూడా తేడా కూడా కేవలం 7,000 ఓట్ల తేడాతోనే గూడెం మైపాల్ రెడ్డి విజయం సాధించడం జరిగింది. అయితే ఇక్కడ నీలం మధుక కాంగ్రెస్ పార్టీ టికెట్ కాటా శ్రీనివాస్ గౌడ్క అనేది చివరి క్షణం వరకు తేలకపోవడంతో ఈ కాన్ఫ్లిక్ట్ ఏర్పడి అనివార్యంగా బీఎస్పీ నుంచి నీలం మధు నామినేషన్ వేయడం, ఆ తర్వాత కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ దక్కడం, ఆయన పోటీ చేయడం. దాదాపు కాటా శ్రీనివాస్ గౌడ్ 35% ఓట్లు సాధిస్తే బీఎస్పీ నుంచి నీలం మధు 16%, అంటే 51% ఓట్లను, అంటే దాదాపుగా 51%, 52% ఓట్లను వీళ్ళు సాధించడం జరిగింది. బీసీల ఓట్లు దాదాపు 59%, అంటే మాక్సిమం రాబట్టగలిగారు బీసీలు ఇక్కడ ఓట్లు. ఇక జెడ్పీటీసీ రిప్రజెంటేషన్ కనుక చూస్తే ఈ కాన్స్టిట్యున్సీలో పటాన్చెరు అన్రిజర్వ్డ్ అయితే ఓసీ రెడ్డికే జెడ్పీటీసీ, అమీన్పూర్ అన్రిజర్వ్డ్ అయితే ఓసీ రెడ్డికే ఇచ్చిరు, జిన్నారం బీసీ అయితే బీసీ ముదిరాజ్కి ఇచ్చిరు, ఇక గుమ్మడిదల అన్రిజర్వ్డ్ అయితే ఒక బీసీకి ఇచ్చిర్రు అంతే. అంటే ఇక్కడ 59.98% ఉన్నటువంటి బీసీలు 2 జెడ్పీటీసీలకు దక్కించుకుంటే ఒకటి రిజర్వ్డ్, అందులో 5.13% ఉన్నటువంటి ఓసీలు 2 జెడ్పీటీసీలు దక్కించుకున్నారు. అంటే ఇక్కడ జెడ్పీటీసీలో ప్రాతినిధ్యం దెబ్బతిన్నది బీసీలది, రైట్. అక్కడ ఎమ్మెల్యే స్థానంలో కూడా దెబ్బతిన్నది. గూడెం మైపాల్ రెడ్డి గారికి రావాల్సిన 16,000 ఓట్లు మాత్రమే రావాలి ఆ లెక్క ప్రకారం చూసుకున్నారు. కానీ 105,000 ఓట్లు వచ్చినాయంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ కాన్ఫ్లిక్టు దీన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా సరిచేద్దాం. సో ఇది పటాన్చెరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ఒక బీసీ లెక్క. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.